హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే చికెన్ లివర్ ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా తీసుకున్నటువంటి చికెన్ లివర్ పీసెస్ మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకొని నూనెలో మంచిగా వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బాగా వేయిన తర్వాత చూడండి, బాగా వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. అలా వచ్చిన తర్వాత మనం అందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత చక్కగా అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్నటువంటి లివర్ పీసెస్ అన్నీ కూడా ఇందులో నాకు 4 ఎగ్స్ వరకు కూడా వచ్చాయండి. అవన్నీ కూడా అందులో వేసుకోవాలి. తాలింపులో వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా ఆ ఆయిల్ అదంతా కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలా ఉడికించాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఆ పీసెస్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసింది కదా, ఆ వాటర్తో అంతా ఉడికిపోతుందండి. మళ్ళీ అలాగే ఒక 10 మినిట్స్ వరకు ఉంచాను మూత పెట్టేసి. చూడండి, ఇలా కొంచెం వాటర్ అంతా దగ్గర పడిపోయింది, అంతా ఉడికిపోతుందండి. పీస్ అంతా కూడా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నానండి. మంట తగినట్లుగా ఎవరు ఎలా తింటారనేది మనకి తెలుసు కాబట్టి తగినట్లుగా మనం కారం తీసుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకొని అలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి ఒక 25 మినిట్స్ వరకు పడుతుందండి ఈ ఫ్రై అంతా అవ్వటానికి. మరి ఎక్కువగా ఫ్రై చేసినా కూడా ఆ పీస్ అనేది గట్టి పడిపోతుంది, తినటానికి కూడా బాగుండదు. ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మొత్తం అలా అంతా పీసెస్కి అంతా పట్టేలాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కూడా తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసి కొంచెం ఉడికించుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో. చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటే అంతేనండి, చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.